దేవుని ప్రత్యక్షతలో మరో దినం యెహోషువని దేవుడు ఈ మాటలతోనే ధైర్యపరుస్తున్నాడు. నేను మోషేతో కూడా ఉండినట్లే నీతో కూడా నుండెదను. నీకు విరోధిగా ఎవరునూ నిలవలేరు. భయపడకుము, ధైర్యము కలిగి ఉండుము అంటున్నాడు. మరి అలా మాట్లాడుతున్న దేవుడు దావీదు పక్షాన ఉండి గొలియాతుని ఎదుర్కొనేటప్పుడు దావీదుకి సహాయం చేసినవాడు. తనకన్నా ఎంతగానో గొప్పవాడైన గొలియాతుని ఎదుర్కొన్నప్పుడు దావీదు ఏమాత్రమూ భయపడలేదు. ఎందుకంటే నేను సైన్యములకు అధిపతి అయిన యెహోవా పేరున వస్తున్నాను అని దేవుడు తన వెంట ఉంటున్నాడు అనే ధైర్యంతోనే ఆయన విజయం సాధించగలిగాడు. అదేవిధంగా షద్రక్, మెషక్, అబేద్నెగోలు దానియేలు గ్రంథం 3వ అధ్యాయం చూసినట్టయితే అగ్ని కలిమిలోకి వేయబడినప్పటికీ వారు భయపడలేదు. ఎందుకంటే దేవుడితో వారితో ఉన్నారని నమ్మారు. వారి మధ్యలో 4వ వాడిగా దేవుడు కనిపించాడని రాజు కూడా గుర్తించి రాజుని ఈ లోకంలో మరి నిజమైన దేవుణ్ణి ఈ లోకంలో రాజు చేతనే మహిమపరచడం జరిగింది. అయితే చూడండి, నేడు మనలో ఉన్న ఎన్నో భయాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక కష్టాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం, కుటుంబ సంక్షోభాలు, ఈ భయాల మధ్య ఈ వాక్యంలో దేవుడు మనకు నీతో నాతో ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవుడు మన వెంట ఉన్నాడు. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, మనం భయపడినప్పుడు మాత్రమే కాదు, మనము జయం పొందినప్పుడు మాత్రమే కాదు, కానీ ఎప్పుడు ఎటు పోతే నీ వెంట నీడ ఏ విధంగా వస్తుందో, నువ్వు రక్షణ పొందిన తొలినాటి నుంచి దేవుని హస్తం నీకు తోడుగానే ఉందని నువ్వు గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, భయపడుకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడూ ఎడబాయడు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మోచే కాలము తుడిమిట్టించే వరకు మోషే ఎప్పుడైతే చనిపోతాడు అని తెలుసుకున్నప్పుడు యెహోషువని నాయకుడిగా నియమిస్తున్న సందర్భం ఇది. ఆయన జనులను ఉత్తేజపరిచేందుకు దేవుని ధైర్యాన్ని గుర్తు చేస్తూ ఈ వాక్యాన్ని పలుకుతున్నాడు. భయపడకుడి అంటే మీ శత్రువు ఎటువంటి వారైనప్పటికీ మీరు ఎంతో ధైర్యంగా శాశ్వతమైన దేవుడి మీద నమ్మకం ఉంచాలని మాట్లాడుతూ నీతో కూడా వచ్చుకాడు నీ దేవుడైన యెహోవాయే అంటున్నాడు. ఇది గంభీరమైన ఆత్మవిశ్వాసానికి ఆధారం. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడు మన వెంటనే వస్తాడన్నదానికి ఇది నమ్మకం. నిన్ను విడువడు, నిన్నెన్నడూ ఎడబాయడు అంటే ఇది దేవునికి అగాధమైన విశ్వసనీయతను సూచిస్తుంది. దేవుడు మనకి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాడనే తెలియజేస్తుంది. అయితే చూడండి, ఒక రైతు వర్షం లేకపోవడం దిగులు పొంది మరి ఆ వర్షం కోసం దేవుని మీదనే ఆధారపడ్డాడు. ఎప్పుడైతే ఆ విధంగా రైతు వర్షం మీద ఆధారపడినప్పుడు వర్షం పడిందో, దేవుడి మీద మరి వర్షం ఆలస్యం వచ్చినా పంట కాపాడబడింది. దేవుడి విశ్వాసాన్ని మరి వెలకట్టాడు. చూడండి, ఆ రైతు ఏ విధంగా అయితే రైతు యొక్క విశ్వాసం మరి అతని పంట పొలాన్ని మరి ఏ విధంగా మరి ఫలింపజేసిందో, అదే విధముగా నాలో ఉన్న విశ్వాసం మన కష్టాలను దూరం చేయాలని దేవుని యొక్క మాట ఈరోజు మనతో ఎంతో సూటిగా సెలవిస్తుంది. ఇది మన జీవిత ప్రయాణంలో అస్థిరతలో, భయాల్లో మన ప్రవర్తనను సూచిస్తుంది. దేవుడు మనతో ఉన్నాడు. ఈ వాస్తవం జీవన మార్గమునందు శాంతిని, ధైర్యాన్ని, నమ్మకాన్ని